బెయిల్ ఇచ్చింది నాంపల్లి కోర్టు కాదు, హైకోర్టు. కేవలం 6 అవర్స్లో జరిగిన ఈ స్టోరీ నిజంగా సినిమా స్టోరీ లాగే ఉంది. ఈ అరెస్ట్ హిస్టరీ బుక్స్లో ఉండాల్సింది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ వీక్ కలెక్షన్లో ద బిగ్గెస్ట్ సినిమా పుష్ప 2. ఈ సెలబ్రేషన్లో అల్లు అర్జున్ ఉన్నప్పుడు ఇంటికి వచ్చి మరి పోలీసులు ఎత్తుకెళ్ళిపోయారంట. ఈ స్టోరీ మన అందరికీ తెలిసిందే. కాకపోతే కొన్ని క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి అన్నమాట. అందులో చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ద బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ సిట్టే రివెంజ్ స్టోరీ. బాగా వైరల్ అవుతున్న ఈ వీడియోని మీరు కూడా ఒకసారి చూడండి. I'd like to thank the government of Telangana for giving us a special prize. ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి I'd like to thank the government of Telangana, ముఖ్యమంత్రి సారీ మాట్లాడి గొంతు ఆరిపోయింది. I'd like to continue from where I stopped. Sorry, I'd like to continue from where I stopped. Firstly, I'd like to thank the government of Telangana, especially the respected Chief Minister Revanth Reddy garu. Thank you so much. आप ये स्टार को अरेस्ट कर लिया पब्लिसिटी के लिए। राहुल अच्छा सवाल किए। वहां पर वो गाड़ी में बैठ कर जाकर पिक्चर देख के वापस नहीं गया। गाड़ी के ऊपर आके सब लोगों को शेयर कर दे के, चिल्ला के, ये कर दे के पूरा माहौल पूरा हाथ से निकल गया। अगर अल्लू अर्जुन थिएटर में आगे पिक्चर देख लिए फिर वापस चला गया, कोई चर्चा नहीं होता था। అల్లు అర్జున్ గారి అరెస్ట్ ని ఖండిస్తూ చాలా మంది సెలబ్రిటీలు ఎక్స్లో రియాక్ట్ అవుతున్నారు. మీరందరూ అక్యూజ్డ్ అయిన భాస్కర్ అనే వ్యక్తిని క్వశ్చన్ చేస్తున్నట్టుంది. బాబు, అల్లు అర్జున్ గారు బాధ్యతగా నడుచుకున్నారు కదా, మీ కుటుంబానికి 25 lakhs ఇచ్చారు కదా, ఎమోషనల్గా సపోర్ట్గా ఉంటానని చెప్పారు కదా, ఎందుకు కంప్లైంట్ ఇచ్చావు అని మీరు అతన్ని అడిగినట్లుంది. తర్వాత క్వశ్చన్ ఏంటంటే అల్లు అర్జున్ గారు పెద్ద సెలబ్రిటీ కాబట్టి 1 డేలో ఇంకా గట్టిగా మాట్లాడితే 6 అవర్స్లో అరెస్ట్ చేయడం, కోర్టుకు తీసుకెళ్లడం, రిమాండ్ విధించడం, బెయిల్ వచ్చేయడం ఇవన్నీ జరిగిపోయాయి. ఇకపై పెండింగ్ కేసులు అంటూ ఉండవు, ఇలా పనిచేస్తే అని చాలామంది వెటకరం చేస్తున్నారు. మీకే క్లారిటీ ఏంటంటే భాస్కర్ గారు ఇచ్చిన పోలీస్ కంప్లైంట్ నాంపల్లి కోర్టులో నడుస్తుంది. కానీ అంతకుముందే అల్లు అర్జున్ గారి లాయర్స్ ఈ కేసు కొట్టేయాలని చెప్పేసి హైకోర్టుకి అప్రోచ్ అయ్యారు. బెయిల్ ఇచ్చింది నాంపల్లి కోర్టు కాదు, హైకోర్టు. ఇంకో క్వశ్చన్ ఏంటంటే హీరోతో పాటు హీరోయిన్ని కూడా అరెస్ట్ చేయాలి కదా అని చెప్పేసి కొందరు అడుగుతున్నారు. దానికి క్లారిటీ ఏంటంటే మన హీరో కార్ టాప్లో ఎక్కారు, హీరోయిన్ ఎక్కలేదు. కార్ టాప్లో ఎక్కడం వల్లే కదా ఈ ప్రాబ్లం అంతా జరిగింది. సెలబ్రిటీ అయినప్పుడు ముందుగానే నోటీస్ ఇవ్వాలి కదా అని చెప్పేసి. దానికి ఆన్సర్ ఏంటంటే ఈ 105 ఈ సెక్షన్ ఏదైతే ఉందో ఒకవేళ ప్రూవ్ అయితే కనుక 2 years జైలు శిక్ష ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి కేసెస్లో పోలీసులు ఎప్పుడు కూడా ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వరు, తీసుకెళ్ళిపోతారు అంతే. కేవలం 6 అవర్స్లో జరిగిన ఈ స్టోరీ నిజంగా సినిమా స్టోరీ లాగే ఉంది. ఈ అరెస్ట్ హిస్టరీ బుక్స్లో ఉండాల్సింది.